అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? విశాఖపట్నం జిల్లా అండి, విజయనగరం. విజయనగరం నుంచి ఫస్ట్ టైం మరి ఆటో? 3 సార్లు వచ్చాం. 3 సార్లు. అంత మొదలు ఏం తీసుకెళ్ళా? కొన్నాం ఒక 4-5. 4-5. ఈ వారం ఒక 5 కొన్నామండి. 5 కొన్నా. ఎంత అన్న ఇది? ఇది మంద కాదు, ఇది అండి. ఇది 90,000 పడ్డదండి. పాలు ఇస్తుంది. లేదు, 5 కొన్నామండి. 5 ఎంత బండి? ఒకటి 80, ఒకటి 90, 1,00,000 అలాగా. పాలువేనండి, పాలువే. మరి మాకు అలాగే ట్రాన్స్పోర్ట్ సాలితీకి 8,000 పడుతుంది. అంటే చిన్న బ్రీడ్ వస్తాయని ఒక 5-6 పట్టుకెళ్ళామండి. ఇది ఇందులో ఉంది. ఇదే 1,00,000. చెప్పడం 1,50 చెప్పారు సార్. 50. 1,00,000 కొన్నాం సార్. చూలు లేదు సార్, ఆ చూలు అంటున్నా నమ్మకాలు లేవు. హర్యానండి. మరి తీసుకోండి చాలు 5. మరి రాహు ఇంత బేగా రేట్లు ఎక్కువేనండి. అలాగా మరి వచ్చాక తప్పదని కొన్నాం. వ్యాన్ పట్టుకొని వస్తాం. మరి నూజివీడు మండలం రావిచర్ల గ్రామం నుంచి వచ్చాను సార్. లాస్ట్ వీక్ వచ్చాను, బండి ట్రావెలింగ్కి దొరకలేదని వెళ్ళిపోయాను సార్. లాస్ట్ వీక్ కన్నా ఇప్పుడు జాతులు ఎక్కువ వచ్చినాయి సార్. రేట్ అయితే అలాగే ఉంది. వర్షం పడితే రేటు తగ్గుద్దని ఆశతోటి వచ్చాను సార్. రేట్ అయితే తగ్గలా, జాతి దొరికింది సార్. బన్నీ, బూరి, మినీ, జాఫ్రా, నీలిరావి, దులియా వచ్చినాయి సార్. ఒకటే కొందామని వచ్చింది సార్. ఒకటే బన్నీ నచ్చింది సార్. రావటమే 7 గంటలకే కొనేసాం సార్. జాతిని చెప్పడం 1,40 చెప్పారు సార్. సూడి లేదు, బ్రీడ్ జాతి ఉందని 85 నుంచి అడిగాను సార్. దీని కెపాసిటీ 90,000 సార్. జాతి ఉందని 20,000 పెట్టుకున్నాం సార్. 5 10 లీటర్లు చెప్పారు సార్. 4 లీటర్లు అవుతాయి అని ఆశతో కొన్నాం సార్. దూడ ఉంది, మగదూడ. సూడి కట్టించుకుందామని కొనుక్కున్నాం సార్. 3 నెలలు పాలు వస్తుందని ఆశతో కొన్నా. వాళ్ళు 5 నెలలు వస్తుందని చెప్పారు సార్. గర్భం శుద్ధి చేయించుకుని సూడి కట్టించుకుని సార్. గర్భం బాగుందని చెప్పారు డాక్టర్ గారు. గర్భం చెక్ చేశారు, సూడి లేదు, గర్భం బాగుందన్నారు. గర్భం బాగుందన్న ఆశతో సూడి కట్టించుకుందామని కొనుక్కున్నాం సార్. 3వ ఈత 3 లాక్టివేషన్ అయ్యింది. లాస్ట్ వీక్ కన్నా ఈ వారం బ్రీడ్లు మంచిగా వచ్చినాయి సార్. రేట్లు అదే ఉంది. జాఫ్రాలును ముర్రాలే వచ్చినాయి. ఈరోజు బూరీలు, బన్నీలు, నీలిరావి, దులియా అని వచ్చినాయి సార్. ఇంతకుముందు యూట్యూబ్లో చూశాను కానీ లాస్ట్ వీక్ వచ్చాను, మొత్తం తెలుసుకుని వెళ్ళిపోయా. కొనలా, ఇప్పుడు కొన్నా. జాతిని బట్టి పెట్టుకున్నా సార్. మా సైడ్ ఈ జాతి దొరకదో తెలియదు. దీని కెపాసిటీ మా సైడ్ 85,000 95,000 అంటారు. జాతి తెలిసిన వాళ్ళకే కొనుక్కోవచ్చు. నాకు ఈ జాతి తెలిసి నచ్చి రొమ్ము కట్టు విధానం కానీ జాతిని బట్టి 1,10,000 కొనుక్కున్నాం సార్. నవంబర్ నెలలో తక్కువ ఉంటాయి సార్. వర్షాలు పడి గేదెలన్నీ ఎంతాయి సార్. ఆ నెలలో తక్కువ రేట్లు ఉంటాయి సార్. ఇది 2 మంత్స్ పట్టవచ్చు, 3 మంత్స్ పట్టవచ్చు సూట్ కట్టడానికి. అది మనం కట్టించుకుంటాను టైం అండి. టైం బట్టి 7 చేపిస్తాం సార్. గోపాలమిత్ర వాళ్ళ ద్వారా గర్భం శుద్ధి చేయించుకొని 7 చేయించుకుంటా సార్. బుక్ చేసి చేయించుకుంటాం సార్. తెలిసిన వాళ్ళ ద్వారా బుక్ చేసి చేయించుకుంటాం. జాతులు వచ్చినాయి సార్, బాగుంది మార్కెట్. రేట్ ఎక్కువైనా జాతులు దొరికినాయి సార్ ఇక్కడ. చెప్పినా ఇక అది కామనే సార్, ఎక్కడైనా జరిగేది సార్. అది మార్కెట్లోకి వెళ్ళినాం, రైతుల దగ్గర కొనుక్కుంటా. ఇక్కడే ఫస్ట్ టైం కొంటాం. పర్వాలేదు సార్, పర్వాలేదు సార్. సిద్దిపేట అన్న. వారం కాదు, లాస్ట్ ఒక 3 వీక్స్ బ్యాక్ వచ్చిన 5 పడ్డలు తీసుకుపోయినా. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ వారం వచ్చి ఒక 3 పడ్డలు తీసుకున్నా. ఇది ముర్రా అన్న. ముర్రా ఇది మనకు దగ్గర 2.5 to 3 years ఉంటుంది. ఒక్కటి చూడని చెప్పిండు, ఇది కన్ఫర్మ్ లేదు.
2 months అన్నారు. అది ఇట్లా కన్ఫర్మ్ లేదు, అది గ్యారంటీ లేదు మనకు, అది మన అదృష్టం అది. అది అది పడ్డాను, అది ఏం సూడేం లేదు అది. చూడేం లేదు. ఎంత చెప్పారన్న చోట? చెప్పడం వాళ్ళు చెప్పారు 65 70 దాకా చెప్పారు వాళ్ళు ఒక్కొక్కటి. చెప్పడం వల్ల 65 70 చెప్పిరన్న. ఎక్కడి నుంచి అడిగారు? నేను అడగడము 50 నుంచి అడిగిన ఒక్కొక్కటి. 50 నుంచి అడిగినా కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఒక్కొక్కటి మనకు ఈచ్ వన్ మనకు 58 దాకా పడ్డది. ధరలు ఎక్కువనే ఉన్నాయన్న. లాస్ట్ టైం నేను ఇవే తీసుకుపోయినాయి, ఒక్కొక్కటి 50,000 చొప్పున తీసుకుపోయినా, బట్ ఇవి ఎక్కువైనాయి. 8,000 ఎక్స్ట్రా పెట్టినావుగా. రేట్లు ఎక్కువ ఉన్నాయి, వానాకాలం అని చెప్పి రేట్లు ఎక్కువ ఉన్నాయి. మరి వానకాలం తక్కువ ఉండాలి కదా. అంటే ఇక మనకు ఆంధ్ర నుంచి రైతులు వస్తారు, వాళ్ళు వీళ్ళు, ఆ కాంపిటీషన్ ఎక్కువ అయ్యే వరకు రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ వారం ఎక్కువ వచ్చినాయా మార్కెట్లో? తక్కువ వచ్చినాయి అన్న. నేను లేట్ వచ్చిన యాక్చువల్లీ, అయిపోయినాయి ఆల్రెడీ కొన్ని. ఇక లాస్ట్ ఉంటే తీసుకున్నాయి. మొత్తం ఎన్ని పెడతామన్నా మీ ప్లానింగ్? మొత్తం ఒక 10 తీసుకుందామని ప్లాన్ అన్న. ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకుంటాం. తీసుకున్నా ఆల్రెడీ 5 తీసుకున్నా, ఇవి 3, ఇంకొక 2 తీసుకుంటాయి మళ్ళీ వచ్చి. 10 చాలు. అంటే ఇవే ఎందుకు తీసుకుంటాం? అంటే ఇవి కొద్దిగా క్వాలిటీ బాగుంటాయని తీసుకుంటున్నాం. అంటే బర్రెలు ఉన్నాయి కదా, చూడు బర్రెలు ఉన్నాయి కదా. బర్రెలు ఉన్నాయి కానీ అవి రేట్లు ఎక్కువ ఉన్నాయి, 1,10,000, 1,30,000, 1,40,000 అంటారు అవి. అందుకని ఇవి తీసుకుంటే మనకు ప్రాఫిట్ ఉంటుందని అదే అది ఒక బర్రె కొనే మరి 3 కొన 3 కొనొచ్చాను. 3 అయినా 2 అయినా వస్తాయి మనకు. 2 అని వస్తాయి. మళ్ళీ చదువుకోవాలి కదా, ఆ, చదువుకోవాలి కదా. చదువుకోవాలి. ఒక 1.5 year టైం వేస్ట్ చేయాలి వీటి మీద. 1.5 year అయితే మనకు ఒక్కొక్కటి 1,10,000 అట్లా అవుతుంది. అట్లా పడుతుంది. అంటే మరి ఎన్ని నెలలు సూట్ అవుతుంది అన్న? చూడి అది చెప్పలేము మనకు. ఒక పోయినాక 1 month కావచ్చు, 2 months కావచ్చు, అది హీట్ని బట్టి. లాస్ట్ టైం తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏవి? లాస్ట్ టైం సేమ్ ఇదే సేమ్ సైజులు. ఈ వారం మొత్తం ఇవే ఉన్నాయి సైజు. చెప్పలేము అది, ఇక డిపెండింగ్ అప్ ద మార్కెట్ అది. అంటే మీకు ఈ మార్కెట్ ఉందని ఎలా తెలుసు? యూట్యూబ్లో చూసుకున్నాను. వీడియోలో చూసేసుకున్నా. ఓకేనా మరి? ఓకే అని అంటే ఇక కొద్దిగా కాంపిటీషన్, రైతులే వాళ్ళ మీద వాళ్ళు పడి కొద్దిగా కాంపిటీషన్, రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఆర్ అదర్వైజ్ మనం కొద్దిగా మాట్లాడుకొని చేస్తే కొద్దిగా తక్కువనే ఉంటుంది. బట్ రైతులే వాళ్ళ మీద ఎగవడే వరకల్లా వాళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి, జంప్ అవుతున్నాయి. దళారులు ఎప్పుడు చెప్తున్నారు? దళారులు అని అంటే ఇక ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు ఎట్లయినా. వాళ్ళు ఎట్లయినా కన్ఫర్మ్ ఒక 2,000 3,000 ఒక ఈచ్ వన్ బఫెలో మీద ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. అది ఆటోమేటిక్ ఎక్కడ ఏ మార్కెట్లో అయినా ఉంటుంది, ఇక తప్పదు అది. అంటే ఇక్కడ బలవంతంగా చేసి తీసుకోని అట్లా ఏం లేదన్న, మన ఇష్టం ఉంటేనే తీసుకుంటాం. లేదని అంటే అంటే దీనికి 50,000 పెట్టారా? నేను ఇట్లా ఇంతకుముందు 2 మార్కెట్లు వచ్చి మరిపోయినా, రేట్లు మనకు సెట్ కాక. చూసిపోయినావా ఎలా ఉండే? రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి మరిపోయినా. ఇప్పుడు ఈ వారం తీసుకున్నాం. అంటే ఎలా ఉన్నాయో చూసిపోయినా కదా. ఇంకేంటి నెక్స్ట్ వీక్ వస్తావా? నెక్స్ట్ వీక్ రానన్నా ఇక. మొత్తం మీ 10 అని చెప్పినావు కదా. 10 అని చెప్పినా, ఇంకొక 2 చూస్తా ఇక. ఇంకొక 2 పర్వాలేదా? పర్వాలేదన్న, ప్రజెంట్ అయితే పర్వాలేదు అనిపించింది నాకైతే. ఒక 5 ఒక్కొక్క దానికి ఈచ్ వన్ 4,000 అట్లా ఎక్కువ పడే అనిపించింది. ఎంత 4,000 5,000 ఎక్కువ పడే అనిపించింది. ఎక్కువ పెట్టినావా?